శ్రీ సాయిరామ్. భగవాన్ సత్సాయి బాబా వారికి శతకోటి వందనములు. బ్రహ్మర్షి శ్రీ డిఎస్ శాస్త్రి గారికి శతకోటి వందనములు. మన గురువు గారు, మన హంసత్యబోధక కుటుంబం అధినేత మన గురువు గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి శతకోటి వందనములు. నాకు ఈరోజు ఈ శాస్త్రి గారి ప్రసంగం మీద మాట్లాడమని గురువు గారు చెప్పారు. నాకు అర్థమైనది స్వామి అదే శాస్త్రి గారు చెప్పింది నా మనస్సుకి ఎంతవరకు వెళ్ళింది అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానని అందరికీ సాయిరా. ఈరోజు 6వ అనువాకంలో 5వ మంత్రం శోభ్యాయచ ప్రీతి సర్యాయచ అనే మంత్రం గురించి శాస్త్రి గారు చెప్పారండి. ఇది ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న శ్రీరామనవమి విశేషం చెప్పారు. మరొకసారి మనం ఈరోజు రాముడిని తలుచుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ శోభ్యాయచ ప్రతి సర్యాయచ అన్నది ఏంటంటే శోభ్యాయచ అన్నదానికి మొత్తం మీద ఇప్పుడు మన శాస్త్రి గారు చెప్పిందంతా కూడా మనము మన భాషలో మన సామాన్య మానవులం కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే సాధన చెయ్యాలి. ఆ సాధన ఎంతవరకు చేస్తున్నాము అనేది, ఎంత స్థాయికి వెళ్ళాలి అనే దాన్ని ఆయన రకరకాల ఆధ్యాత్మిక ఉదాహరణలు, వ్యవహారిక ఉదాహరణలతో మనకి ఈరోజు ఈ క్లాస్లో చెప్పారండి. అవి ముఖ్యంగా ఏంటంటే ఈ సాధారణంగా మనం చేసే దీక్షలు, వ్రతాలు, నోవులు ఇవన్నీ చేస్తుంటాం. ఈ చేస్తున్నప్పుడు మనం దీక్షలు తీసుకుంటుంటాము. ఆ దీక్షలు తీసుకునేటప్పుడు దీక్షా కంకణం కట్టుకొని చేస్తాము. సాధారణంగా చాలా మంది ఏంటంటే ఈ దేవీ పూజలు అవి చేస్తున్నప్పుడు 40 రోజులు చేస్తాము, లేదా లలితా సహస్రం 40 రోజులు పారాయణ చేస్తాం ఇలా అనుకుంటుంటారు. అలా అనుకునేటప్పుడు మనము శుచి శుభ్రతతో ఉదయాన్నే ఆ దేవికి మనం చేయవలసినవన్నీ చేసి వాటికి మనకి తోచిన పద్ధతిలో వాటికి నివేదన అయ్యాక మనము ఆ రోజంతా కూడా మనం పాటించవలసినవన్నీ పాటించి మన మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ మనస్సుకి సంబంధించి చాలా చక్కగా ఇందులో చెప్పారండి. ఆ మనస్సుని మనం ఎంతలా కంట్రోల్ చేస్తాము అంటే దాన్ని అధిగమించడం ద్వారానే కాలాన్ని కూడా అధిగమించడానికి శక్తి వస్తుంది మనిషికి అన్న భావం నాకు అర్థమైంది శాస్త్రి గారు చెప్పిన దాంట్లో. దానికి ఏంటంటే మన రక్షాబంధనాలు అవి చేస్తున్నప్పుడు అందులో శక్తి వస్తుంది కండి. అసలు మెయిన్ అలా కట్టడానికి శక్తి ఏంటంటే అదే పరమేశ్వర శక్తి అట మనకి. అది మనం కంకణం కట్టుకున్నాము అంటే మనం ఆ భగవంతుడి దీంట్లో ఉన్నాం కనుక భగవంతుడు మనకి వైబ్రేషన్ అనమాట, మన శరీరంలో ఆ శక్తిని ఇస్తుంటారు. ఆ నవరాత్రులు కానీ మన కార్యక్రమం అయ్యే వరకు కూడా మనకు ఆ భగవంతుడి శక్తి ఇచ్చి ఆ పని అంతా కూడా చేయించేటట్టు చేస్తారు. తర్వాత ఈ విశ్వం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా విష్ణుమయం అవ్వాలంటే ముఖ్యంగా ఈ విశ్వంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరి నచ్చిన దైవం, ఎవరికి ఏ దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని పోలిస్తారో. మనం ముఖ్యంగా ఆ తత్వం పెంచాలంటే, మన ప్రతి మనిషిలో ఆ తత్వం పెరగాలంటే మాత్రం మనము ఖచ్చితంగా ఈ శోభ్యాయచ ప్రతి సర్యాయచ 2 మంత్రాలు మనము సాధన చేయాలి, ఆరాధన చేయాలి అని చెప్పారండి. ఇంకా ద్వంద్వాతీత స్వరూపం అని చెప్పారు. ఇంకా భూమి భూజ అని చెప్పారండి. అది చాలా బాగుంది. భూమి నుంచి జనించింది. ఈ భూమి నుంచి జనించిన వాటిలోని 84 లక్షల జీవరాశుల్లో కూడా మనిషికి ఉన్న శక్తి సామర్థ్యాలు చెప్పారు. ఈ ముఖ్యంగా ఈ భూమి ఎలా ఏర్పడింది, మేదిని ఆ మధుకైటబుల్ని చంపి ఆ అమ్మవారు ఎలాగ ఈ మేదిని ఏర్పడేటట్టు చేశారు అనేది కూడా శాస్త్రి గారు చక్కగా సింపుల్ గా చెప్పారు. మనకి గతంలో అయిపోయినా మళ్ళీ మనకి ఇవాళ గుర్తు చేశారు. తర్వాత అయితే ఈ భూమి మీద ఏంటంటే మంచి చెడు ఇలాగా ద్వంద్వాతీత లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. అయితే వీటిని మానవుడు ఏం చేయాలంటే మంచి మార్గంలో మనం వెళ్ళేటట్టు, సక్రమమైన మార్గంలో వెళ్ళేటట్టుగా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పారండి. అలాగే ఇంకా ముఖ్యంగా నేలల గురించి చెప్పారు. సముద్రాల దగ్గర ఉండేవి చిత్తడి నేలలు, సారవంతమైన నేలలు, ఎలాంటి వాటిని అన్ని చెప్పారు. ఈ భూమిలో ఉండే ఈ రకాలన్నిటికీ కూడా వీటన్నిటినీ కూడా మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఈ చిత్తడి నేలలు ఎలా ఉంటాయి, సారవంతమైనవి అయితే ఎలా ఉంటాయి అనేది మనిషి వీటిని సక్రమమైన మార్గంలో ఉపయోగించుకోవాలని ఇక్కడ కూడా మంచి ఉదాహరణ తీసుకొచ్చారు. తర్వాత ఇంకా ఏంటంటే ఈ మంత్రం ద్వారా మనము బంధాల నుంచి, బంధత్వాలు వాటి నుంచి అన్నిటి నుంచి కూడా మన విముక్తి పొందడానికి, విడిచి పెట్టడానికి కూడా ఈ మంత్రం మనకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారండి. ఇంకా మరి ఏంటంటే సాధన చెయ్యాలి. సాధన ముఖ్యంగా జీవి పుట్టడానికి 9 నెలలు మనకి ఈ గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత వాటికి ఏ రకంగా జీవి ఎలా పెరుగుతూ ఉంటే ఏ రకమైన సాధనల ద్వారా వాళ్ళు వెళ్తుంటారు. అక్కడ కూడా మనకి సృష్టిలో ప్రతిదీ కూడా
కొత్తగా కాదు, ఈ పుట్టుక మరణం ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. కానీ వీటిని మాత్రం మనం మరొకసారి రాకుండా చూసుకోవాలని చెప్తున్నారు శాస్త్రి గారు చెప్పారు. ఇక్కడ సృష్టిలో ఏంటంటే మానవ జన్మ మనకు వచ్చింది. అయితే ఈ సాధన ఎలా చేయాలి అంటే, మళ్ళీ ఇప్పుడు స్వామి ఉదాహరణ కూడా మనకి చెప్పారు. స్వామి అవతారం ఎంతో బాగుంది. సత్యసాయి అవతారం, ప్రేమసాయి అవతారం వస్తుందా, ప్రేమసాయి అవతారం చూడలేము, మనం చూడలేము అని చూపించి ఇప్పుడు బాధపడుతూ ఉండకుండా ఈ అవతారాన్ని మనము ఆరాధన చేస్తూ స్వామి చెప్పిన మార్గంలో మనము మంచిగా వెళ్ళాలి. తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఈ జన్మ రాకుండా చూడు స్వామి అని చెప్పేసి దానికి సాధన చేయాలి అన్నట్టుగా నాకు అర్థమైంది సాయిరామ్ ఇక్కడ. తర్వాత ఇంకా క్రమ పరిణామంలోని గత సత్సంగంలో చెప్పినట్టుగానే రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా ఏ రకంగా మార్పు చెంది పరిణామం చెంది సాలగ్రామాలుగా వస్తాయని కూడా మనకి చాలా చెప్పారండి. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఈ సోభ్యత్వం పొందే హక్కు, సోభ్యాయత అంటే ముఖ్యంగా మానవునికి ఆలోచన శక్తి ఉంది. ఈ 84 లక్షల జీవరాశుల్లోని కూడా మానవునికి ఆలోచన శక్తి ఉంది, మిగిలిన వాటికి వేటికి ఉండదు. అందువల్ల మానవుడు ఏం చేయాలి, వాటికి సోభ్యత్వం పొందే శక్తి మానవునికి ఉన్నది కాబట్టి, మనకి మనస్సు ఉంది కాబట్టి దీనికే అంటుకునే మార్గం ఉంటుంది, మన మనస్సుకే అన్ని. కాబట్టి మన మనస్సు ద్వారా సాధన చేసి కంట్రోల్ చేసుకొని మనము ఈ సోభ్యతత్వాన్ని శోభ్యుడిగా మారి మనము అది సాధించాలి అని శాస్త్రి గారు చెప్పారండి. ఇంకా 6 రకాల దోషాలు ఉంటాయని చెప్పారండి శాస్త్రి గారు. ఈ 6 రకాల దోషాలు కూడా ప్రతి మనిషిలోనే ఉంటాయని చెప్పారు. వాటిని కూడా మనం అధిగమించడానికి ఈ సోభ్యాయచ ప్రతి సర్యాయచ అని మనము సాధన చేయాలని స్వామి చెప్తారు. ఇంకా శ్రీరాముడికి కూడా సీతా కళ్యాణానికి సంబంధం లేదని ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయము, ఎందుకంటే శ్రీరామనవమి అంటే మనము బాలరాముడిని కొలుచుకోవాలి, అది కూడా తల్లి ఒడిలో ఉన్న బాలరాముడిని మనం కొలుచుకోవాలి అన్న పద్ధతిలో ఉండాలి అని చెప్పారు. అయితే మన కొన్ని ప్రాంతాల సాంప్రదాయం బట్టి మనం ఇది ఆచరిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. ఆయన ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారు. ఆయన ఏదో రావణాసురుణ్ణి చంపేద్దాం ఇలాగా అని కాకుండా ఆయన ధర్మ సంస్థాపన వచ్చారు. అందుకే ఆయన చిన్నప్పుడు ఈలలో ఉన్నప్పుడు ఆయనకి పెదాల మీద పాయసం ఉన్నది అన్న లీల అప్పుడే ఆయన చూపించారు అనేసి అది కూడా శాస్త్రి గారు మనకి మంచి విషయం తెలియజేశారండి. అయితే ఇంకా ఏంటంటే ఈ 6 రకాల దోషాల్లో అస్థి, తర్వాత అసత్యతే, అనిత్యతే, పౌరుషత్వ, ఇలా రకరకాలు ఉన్నాయని అన్ని చెప్పారండి. తర్వాత షట్చక్రాన్ని గురించి చెప్పారు, షట్ షటారి అని కూడా చెప్పారండి. తర్వాత మనకు 6 మిత్రులు ఉంటారు. ఈ 6 మిత్రుల సహాయంతో కూడా మనము ఈ షట్ షటారి వాళ్ళని కూడా మనం అదుపులో పెట్టచ్చు, శత్రువులను కూడా మనం జయించవచ్చు అని కూడా మనకి చెప్పారండి. ఏదైనా మనం దీక్ష తీసుకుంటున్నాం సోభ్యాయచ అన్నప్పుడు తీసుకుంటే మాత్రం మనోపరమైన సాధనాల ద్వారా సాధించాలి. ఏదైనా సరే ముఖ్యంగా షిరిడి సాయి అవతారంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే ఆత్మతత్వం సాధించుటకు మాత్రం మనము 2 మార్గాలు అనుసరించాలని చెప్పారండి. అవే సత్సంగము, సత్సాంగత్యం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా మంచి అంశం అది. అది మనం తప్పనిసరిగా పాటిస్తున్నాము. అది ఖచ్చితంగా మనం నిరంతరం సాధన చేయాలి. అది నిరంతరము కూడా మనం అలాగే ఉండాలి. తర్వాత ఇంకా చెప్పారు మన శాస్త్రి గారు ఈ యుగ ధర్మాల గురించి చెప్పారు. కొత్త యుగంలో ధర్మం 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2, కలియుగంలో 1 పాదం అని చెప్పారు. అయితే ధర్మాచరణ ధర్మం నిలబడ్డం ఆ 4 యుగాల్లోనే ఆ రకంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇంకా ప్రథమ పాదంలో ఉన్నామండి. 4,32,000 సంవత్సరాలు అంటే ఎప్పుడవుతాయో అయితే మనం అనుకుంటాము, స్వామి స్వర్ణయుగం తెప్పిస్తారు అని, మనం ఇంకా బాగుంటాయి ఇలా ఉంటాయి అని మనం ఇలాగా అనుకుంటుంటాము. కానీ అది కాకుండా మనం అలా కాకుండా మనము ఈ సోభ్యాయచ ప్రతి సర్యాయచ నామం ద్వారా మనము ఇప్పుడు ఈ జన్మ ఎత్తినందుకు, స్వామికి సమకాలీనుగా పుట్టినందుకు మనము ఖచ్చితంగా సాధన చేసి ఇవన్నీ కూడా మనం పాటించాలండి. మనం తద్వారా మనం ముక్తిని పొందడానికి, మంచి మార్గంలో వెళ్ళడానికి మన మైండ్లో ఆలోచన విధానము మారాలండి. ప్రస్తుతం మనకి ఇవన్నీ విన్న తర్వాత మనం రోజు కూడా శాస్త్రి గారు చెప్పింది ఏంటంటే అన్ని మనకు బుర్రలోకి ఎక్కలేకపోవచ్చు. ఎందుకంటే అందరము నేను ముఖ్యంగా చాలా అసలు పూర్ నాలెడ్జ్ అండి. నాకు అన్ని సరదాగా వింటాను, చదువుతాను చిన్నప్పటి నుంచి. కానీ నాకు నాలెడ్జ్ తక్కువ అండి. కానీ ఏదో నాకు అర్థమైన కాడికి నేను తెలియచేస్తున్నానండి. అయితే ఇంకా ఏంటంటే ఈ శోభ్యుడు సాధన అనేది ఓంకారం గురించి చెప్పారు శాస్త్రి గారు అండి. అద్భుతంగా ఉందని ఆ ఓంకారము
1, 2, 3 స్థాయిల్లో ఉంటుంది, ఎలా ఉంటుందని. రెండోదైతే సోహం అని చెప్పారు. అందుకే మనం ఓంకారం చేస్తున్నప్పుడు మనకి ట్రైనింగ్లు ఇస్తుంటారు, ఓంకారం ఎలా చెయ్యాలి అనేది. అది కూడా చాలా బాగుందండి. తర్వాత TBT అని చెప్పారండి, థాట్ బ్రీత్ టైం. వీటన్నిటినీ కూడా మనం అధిగమించాలి అంటే వాటన్నిటి మీద కూడా మనం కొంచెం సాధన అనేది చేయాలి. ప్రతి దానికి కూడా ఏదైనా సాధన. ఈ సాధన అనేది ఎక్కడ, మన మనస్సుని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే చూడండి, సాక్షాత్ రాముడు నారాయణుడు అవతారం అయినా సరే రాముడికి వశిష్ఠులు గారు చెప్పారట అన్ని, ఎంతమంది వచ్చారో ఎంతమంది పోయారు అనేది. కాబట్టి ఏంటి, మనం ఏంటంటే ఈ కాలాన్ని అతీతంగా మనం సాధించాలి అనేది కాకుండా ఈ శోభ్యాచ ప్రతిసర్యాచ అనే మంత్రాల తాలూకా భావం మనం అర్థం చేసుకొని మనం ఎట్టి పరిస్థితుల్లోని వీటిని సాధన చేయాలి. ఎందుకంటే ఏంట, కాలం అనేది మన చేతిలో లేదు, అది పరబ్రహ్మ అధీనంలో ఉంటుంది, మనం దాన్ని అధిగమించలేము. కనుక మన మనస్సుని కంట్రోల్ చేసుకోవడం ఖచ్చితంగా సాధన చేయాలి. ఎందుకంటే సాధ్యం కాదు, కానీ సాధ్యం అయ్యేటట్టుగా మనోనియంత్రణ ద్వారా మనం కాలాతీత శక్తిని పొందడానికి మనం ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇంకా ప్రతిసర్యాయచ అని చెప్పారు, అస్థిరమైన జగత్తు, స్థిరమైన మార్పు లేని జగత్తులోకి మనం భగవంతుని చేరడానికి ఈ మంత్రం ఖచ్చితంగా చదవాలి అని మనకి గురువు గారు, శాస్త్రి గారు చెప్పారండి. నాకైతే ఇంతవరకు అర్థమైంది, నేను చెప్పగలిగాను. గురువు గారి సంతోషం, చాలా సంతోషం. గురుగారు అనుమతి మేరకు నేను, శాస్త్రి గారు సాయిరామ్ అండి, అప్పుడు మీ ఇంటికి వచ్చి ఆశీస్సులు పొందాను. అయితే నాకు శాస్త్రి గారు చిన్న విషయం అండి, ఒక్క 2 minutes. నాకైతే చిన్నప్పటి నుంచి అన్ని చదవడం అయితే అలవాటు కానండి, గురుముఖంగా ఏది లేదు. నా ఏకైక గురువు స్వామేనండి, స్వామి పటమే, స్వామి పటమేనండి. తర్వాత నాకున్న అనారోగ్య సమస్య అండి, ఒక పెద్ద బర్నింగ్ ప్రాబ్లం. నేను 25 సంవత్సరాలు బట్టి అది నా ఉద్యోగరీత్యా నేను అనుభవిస్తున్నాను. అది తప్పించుకోవడానికి ఒక సాయి భక్తులే నాకు చెప్పారండి, మీరు రుద్రం చదవండి అమ్మా, మీరు భద్రంగా ఉంటారని. నాకు 70% ఆ సమస్య నుండి బయటపడ్డానండి. నాకు అందుకే వేదం చెప్తాను, కానీ నాకు అనుదాత్తాలు ఉదాత్తాలు అవేవి రావండి. నాకు స్వామి ఇప్పుడు ఇవన్నీ అనుదాత్తం ఉదాత్తం చాలా విశేషం, మంచిదే. కానీ అవన్నీ చెప్పగలిగి దాని మీద దృష్టి పెట్టే కన్నా, ఇప్పుడు యాక్చువల్ గా కవిత్వంలో కూడా ఒక మాట చెప్తారు, పోతన కవిత్వంలో కూడా తప్పు లేని వాడు ఉన్నారు. కానీ పెద్దవాళ్ళు మనకి చెప్పే మాట ఏమిటో తెలిసిన, అట్లాంటి కవిత్వంలో తప్పు పట్టుకోవటం అనేది అత్యంత మూర్ఖత్వం. ఎందుకనంటే ఆ కవిత్వాన్ని వాళ్ళు మనసుతో ఆలోచించి చేసింది కాదు, వాళ్ళు అనుభవించిన ఆ రస ఆనందంలో రాసిన మాటలు అవి. అట్లా భగవంతుని మనం అనుభవించడం నేర్చుకున్నప్పుడు ఆ చిన్న చిన్న పొరపాట్లు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతే వాటి గురించి నీకే కదమ్మా నాకు రాదు. ఇప్పుడు దాని మీద భాషను రాస్తున్న రుద్రాన్ని పూర్తిగా కరెక్ట్ గా చదవటం అనేది నాకు వచ్చు అని నేను చెప్పలేను. ఎందుకంటే సాధ్యం కాదు. నిజంగా ఒక్కసారి రుద్ర శబ్దాన్ని కరెక్ట్ గా మనం ఉచ్చరించగలిగేటట్టే రుద్రుడు అయిపోయినట్టే. అది ఎవరికీ సాధ్యం కాదు. కానీ భగవంతుడి మీద ప్రేమతో మనం చేస్తున్నప్పుడు ఈ చిన్న ఈ లోపాలు ఏదో జరుగుతున్నాయి అనే ఆలోచన భావన మనకు అనవసరం అమ్మా. కామ్గా చేసుకుంటూ పోవటం. ఆనందం పొందుతున్నామా లేదా? పొందుతుంటే ఎస్, యు ఆర్ గోయింగ్ రైట్. ఆ రకంగా చేయడం వల్ల నేను పాటలు అవి పాడుకోగలుగుతున్నానండి, భజనలో పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను, అన్ని రకాల వేదాలు నేర్చుకుంటున్నానండి. ప్రశాంతి నిలయం వాళ్ళ వేదమే వింటాను, వాళ్ళది వెరీ గుడ్, వెరీ గుడ్. సాయిరామ్. చాలా ధన్యవాదాలు గురువు గారికి. సాయిరామ్. జస్ట్ మేడం బాగా చెప్పింది. మేడం చెప్పిన వాటి ఒక్కటే జస్ట్ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. ఆవిడ చెప్పిన దానికి చాలా బాగా చెప్పింది. నేను ఎక్కువ మాట్లాడదు, ఓన్లీ 2 things ఐ విల్ యాడ్ టు సిహెచ్ఎల్ పద్మావతి. ఆవిడ చెప్పింది, సార్ చెప్పింది కూడా. ఇప్పుడు టీబీటీ థియరీలో, నేను మిగిలిన విషయాల తర్వాత టీబీటీ థియరీలో థాట్, బ్రెత్ అండ్ టైం, ఈ 3 దగ్గరకు వచ్చేపు ఆలోచన నియంత్రణ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆలోచన నియంత్రణ అయితే మనసు నియంత్రణ. నా వల్ల కావట్లేదు ముట్టుకున్నాడు. సో మనం కూడా సో అది పక్కన పెడదాం. ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ డిఫికల్ట్. ఇట్స్ డిఫికల్ట్. అవును. సో మధ్యలో వదిలేసి కాలం నియంత్రణ, మన ఆలోచనే నియంత్రణ మనకి డిఫికల్ట్ అన్నప్పుడు కాల నియంత్రణ అసలు ఊహించలేము. సో ఇక మిగిలింది ఏంటి? మధ్యలో ఉన్న బ్రెత్, శ్వాస. ఎగ్జాక్ట్లీ. ఇది అంటే
ఇదే పనా సార్, ఉద్యోగాలు చేసుకోవద్దా, డబ్బులు సంపాదించి రాసుకోమంటారా 21 అంటే నేను ఉద్యోగాలు చేసుకోవద్దంటలేదు, డబ్బులు 24 గంటలు డబ్బు సంపాదించాను సార్, నేను వద్దంటలా. అసలు నిద్రపోవద్దు సార్, నిద్ర కూడా పోకుండా డబ్బు సంపాదించుకో, నాకెందుకండి వయసుడే బాధ నాకు. 24 hours earn money, there is no hell and heaven separately, వర్క్ హార్డ్, వర్షిప్ డూ అని బాగా చెప్తాడు ఒక ఆయన ఎకనామిస్ట్, అమెరికా వాడు. బాగా సంపాదించుకో వద్దంటలే, బట్ ఎంత సంపాదించుకున్నా నువ్వు 24 గంటలు డబ్బు సంపాదించుకున్నా యూ కెన్ హ్యావ్ యువర్ థాట్ అండ్ ఆన్ యువర్ బ్రెత్. నీ ఆలోచన నేను మా వాళ్ళు కూడా చెప్తుంటారు అది. అయితే నావల్ అవుతుందా అంటే, మనకి నాలెడ్జ్ లేకుండా గాలి లోపల పోవడం, మనకి నాలెడ్జ్ లేకుండా బయటికి రావటం ఎట్లా జరుగుతుంది సార్? అంటే మీరు ఇందాక అన్నారు, అంటే ఇందాక 3 అన్నారు, అంటే మళ్ళా లోపల మూడు క్రియలు ఉన్నాయి. ఒకటి మనకు తెలియకుండా జరుగుతుంది, ఒకటి కొంత పార్షియల్ గా ఉండి కొన్ని కంట్రోల్ గా ఉంటాయి అనమాట. ఇప్పుడు షటపూరం అవుతుంది, నోరు మూసుకుంటే ఇది నేను అంతే. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దానికి యాడ్ ఏంటంటే, సో వీ కెనాట్ కంట్రోల్ అవర్ థాట్, వీ కెనాట్ కంట్రోల్ ది టైం, బట్ మనం చేయగలిగింది ఏంటంటే శ్వాస ద్వారా మనోనియంత్రణ ద్వారా కాల నియంత్రణ. దిస్ ఇస్ ది సీక్వెన్స్ వి నరేట్. అంతే, కరెక్ట్. తర్వాత అమ్మ చివరిగా చివరి సార్ ఇందాక చెప్పారు కదా, అక్కడ గణేష్ ఉత్సవాలు అవుతుంటే ఎక్కడెక్కడంటే అయిపోయింది సార్. ఇక్కడికి వచ్చిన గణేష్లే ఉత్సవాలు, పందిళ్ళు లేవు, షెడ్ లేవు. చెన్నై వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు అంటే ఇక్కడ ఒక విధమైంది. ఇక్కడ ఎప్పుడో ఊళ్ళో ఎక్కడైనా పోతే ఎక్కడో చోట ఒక గణేష్ విగ్రహం నిలబెడతారు. కాకపోతే నేను గణేష్ మందిరం నిర్మాణంలో పాల్గొన్నాము. ఎన్నో గణేష్ ఉత్సవాలు చేశాం రామకృష్ణాపూర్ లో. ఉత్సవాలు చేసి మా అయ్యగారు ఏం చేస్తారంటే, ఇప్పుడు 9 రోజులు విగ్రహాన్ని కాపాడాలి. పగలపూట అంటే ఎవడో ఒకటి, రాత్రిపూట అంటే ఇప్పుడు కాపాడాలి కదా, ఇక్కడ పడుకోవాలా. సో అయ్యగారు ఏం చేస్తారంటే, ఈ 9 రోజులు ఎవరు ఇక్కడ ఉంటాడో కంకణాలు కట్టుకోమంటుంటారు. నేను గణేష్ కూడా ఖచ్చితంగా చూసాను. గణేష్ ఉత్సవాలు అందులో మా చిన్నమా కొత్తగూడెంలో మా ఇంటి పక్కన ఆయన విజయనగర్ లో పెడతాడు. విజయనగర్ లో వినాయకుడు తమ్ముడు రూట్ లో పెడుతుంటారు, ఈయన పూజ చేస్తుంటాడు. సో కొంతమంది కట్టుకుంటారు. అంటే నేను 9 రోజులు ఐ విల్ సేఫ్ గార్డ్, ఇక్కడ ఉంటాను, వినాయకుడు చూస్తుంటాడు అని, అదే దీక్ష అనమాట. సో ఇట్స్ ఏ స్మాల్ థింగ్. ఇది చిన్న అంటే వినాయకుడు దీక్ష, అమ్మవారి దీక్ష స్మాల్ అంటలేదు, అయ్యప్ప దీక్ష స్మాల్ అంటలేదు. మైక్రోస్కోప్ చిన్న విషయాలకి ఇటువంటి దీక్ష తీసుకున్నప్పుడు నువ్వు సంపూర్ణ శరణాగతి తత్వంతో, ఇక కాలాతీత స్థితి, కేవలము మానవుడికి కదా, మానవుడికి ఒక్కడికే ఎందుకంటే మీరు ఇందాక ఒక కథ చెప్పారు, దేవలోకంలో కూడా డిఫరెంట్ ఆనందాలు ఉంటాయి. ఒక ఆయన మహర్షి అడిగాడు అక్కడ, మళ్ళీ నాకు అది గుర్తుకొచ్చింది. అరే ఆనందాల్లో డిఫరెంట్ ఉంటే ఆ లోకల్ నేను దేనికి, ఆ లోకల్ నేను రావటం దేనికి? ఒక ఫ్లోర్ లో పంపిస్తాం ఎంజాయ్, ఇంకో ఫ్లోర్ లో ఎంజాయ్ చేసుకుంటారు, చుట్టూ పాటలు డాన్సులు. ఇంకో 3వ ఫ్లోర్ లో ఎందుకంటే బాగుంటది, 4వ ఆనందంలో డిఫరెంట్ స్టేట్లు ఉన్నప్పుడు మీ లోకంకి నేను ఎందుకులే, నా లోకంలో ఉంటే నేను ఆనందం పొందుతా అన్నట్ట మీరు మహర్షి ఎవరో పంపిస్తే. సో ఇటువంటి అటు కేవలము మానవుడికి మాత్రమే భగవంతుడి, ఎందుకంటే ఇందాక మీరు ఆవర్తన పట్టికలో చెప్పారు, ఎక్కడ స్టార్ట్ ఫ్రమ్ హీరోయిన్ తనంతా తను 2గా శక్తి, మనం 2గా విడగొట్టకల్లా. ఇప్పుడు కంది బద్దని మనం విడగొట్టాలి సార్, భూమిలో పెడితే అదే విడిపోతుంది. కంది బద్దని లేకపోతే చింత పక్కన మనం విడగొట్టాలి సార్, చింత పక్కనే విడగొట్టగలమా? లేము. కొబ్బరికాయ ఇస్తే చేతిలో ఏం ఆయుధం లేకుండా కొబ్బరి బొండ వచ్చి విడగొట్టమంటే, బొండాలనే విడగొట్టలేని వాళ్ళు ఏం విడగొడుతూ ఉంటారు మనం. ఇంత ప్రక్కనే విడగొట్టలేము సార్, చేతులు ఏం లేకుండా, చుట్టూ ఏం లేవు. హౌ కెన్ వి బ్రేక్ ఇట్? చింత గింజలు కనుక భూమిలో పెడితే మనకు తెలియకుండా వితౌట్ అవర్ నాలెడ్జ్ ఇట్ విల్ బికమ్ ఇంటూ టూ పీసెస్. ఆ విధంగా మీరు ఆవర్తన పట్టికలో ఆ చివరిలో వచ్చారు హీలియం థోరియం వచ్చాక వాటంతా విస్ఫోటనం ఏంటంటే దట్స్ లిమిటెడ్. వాటికి ఏమున్న సహజ స్థితి వరకు మాత్రమే వాళ్ళు దే కెన్ డూ ఇట్. మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు కుక్కకు ఉండండి, కుక్కకి ఏమి మైండ్ లేదు కనుక దానికి గుడ్ అండ్ బ్యాడ్ తెలియదేమో పాపం.
అవును. తెలియపోయినా చెందే సార్ అది. అవును. దానికి మైండ్ లేదు, దానికి ఏం తెలియదు అన్నా కానీ అన్ని పెడితే బిస్కెట్ పెడితే వాసన చూసి పక్కన పడేస్తుంది. మనం అన్ని ఎగబడి తింటాం. ఆ, నిన్న నేను ఆవు పెడితే సార్, నేను భజనలో మధ్యలో లేచేస్తే ఒక ఆవు ఆ గణేష్ ఎదురుగా నుంచుంటది. ఎంత అద్భుతంగా నుంచుంది అంటే ఆ వినాయకుడు ఎదురుగా నంది అండి నుంచుందండి. నేను అన్నాను అయ్యగారికి, మరి అక్కడ ఇద్దరు అయ్యగారులు ఉన్నాం, మరి దీనికి ఏమి ఇష్టము అంటే అరటిపళ్ళు తినదు సార్, దానికి గరిక పెడితే బాగా ఇష్టం అని చెప్పి అంటే, మరి ఒక కట్ట ఇచ్చాను, తింది సార్. దానికి ఆ టై చేసి ఉంటే ఆ టై వరకు కట్ చేసి ఆ తావడం ఆ పాట వదిలేసింది. నేను కింద పడేసింది కదా, మళ్ళా నోటుకు అందించని ట్రై చేస్తే ఇది నాట్ టచింగ్ చెప్తుంది. అప్పుడు సెకండ్ టైం తెచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆ కట్ట ఎప్పటి తీసుకొచ్చాడో కట్ట మొత్తం తినేసింది. చూడండి. మొన్న సార్ పార్కులో మా ఫాదర్ చనిపోయింది. ఆ రోజు మరుసటి రోజు నేను వాకింగ్ చేస్తుంటే ఆవు కనపడితే మా మేడం పైనుంచి కింద మా అరటిపల్లి వేస్తే ఒక అరటిపల్లిలో ఒకదాని వాసన చూసి పక్కన వదిలేసింది సార్. ఇది నాట్ టచింగ్, సెకండ్ రెండోది తినేసింది. ఇప్పుడు చెప్పండి, రెండు అరటిపళ్ళే. నేను అనుకున్నా మరి అది దానికన్నా నేను మళ్ళా అందిస్తే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టచింగ్ దట్ ఫస్ట్ ఫ్రూట్. సో ఆ విధంగా మీరు ఇందాక కుక్కగా అన్నట్టుగా దానికి మనసు లేదు కనుక దానికి బిఫోర్ పోవటమా వెనక పోవటమా ఉంటే దానికి ప్రోగ్రెసివ్ బర్తే కుక్కకి. దేర్ ఇస్ నో డ్యూయాలిటీ ఫర్ డాగ్, మీరు చెప్పిన దాని ప్రకారం. సో దానికి ఎందుకు మనసు లేనప్పుడు మంచి చెడులే ఉంటాయి సార్. ఇందాకన్నా కోమాలో ఉన్న వాడికి లోకం బెడ్ మీద ఐసీయూలో ఉన్న వాడికి ఏం పాప మొత్తం లైటింగ్, వాడికి ఎప్పుడు 24 గంటలు లైట్లు ఎప్పుడు తీస్తారు లైట్లు, ఎప్పుడు పగలే పాప ఐసీయూలో ఉన్నవాడికి. మా అమ్మ 6 నెలలు ఐసీయూలో ఎప్పుడు పగలే పాపం, చీకటి పడిందో తెలియదు, చూడలేదు, ఏం తెలియదు. దీపం వెలిగించగానే చీకటి నువ్వు వెళ్ళిపోని చెప్పక్కర్లే, ఆటోమేటిక్ దీపం రాగానే సూర్యుడు రాగానే టాటా బై బై, ఆటోమేటిక్ టాటా బై బై చెప్తుందండి. అమ్మా నువ్వు చెప్పింది అదమ్మా, ఇది చిన్న చిన్న వాడికి ఇది ఎన్ని కంకణాలు కట్టుకో, కంకణాలు మా పూజలో కూడా మేమైతే ఏం తెలియదు సార్. వినాయక చవితికి 4-5 దారాలు చేస్తాను, మా మేడంకి అమ్మవారి పూజ నేనే చేసి పెడతా కంకణాలు. నాకు ఇష్టం సార్, ఎందుకంటే ఆ చిన్న సేవను ఐ వాంట్ టు డూ ఇట్. ఇట్లంతా తను చేస్తుంది, నేను కంకణాలు కట్టి పెడతా అని చెప్పి. సో వీటికి మనం ఒక పూటకే అయిపోతే, లేకపోతే 9 రోజులు, లేకపోతే ఒక పూట పూజకి అయితే పొద్దున కాకపోతే సాయంత్రం తీసేయాలి కొన్ని కంకణాలు అయితే. ఇంకొక అయితే ఒక కార్యక్రమం అయితే పెట్టుకుని వెంటనే ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ దాన్ని విసర్జించాల్సిందే కొన్ని కార్యక్రమాలు. ఇట్ మే బి ఫర్ 1 hour or 2 hours, ఇట్ మే బి 1 day or 9 days, ఇట్ మే బి 40 days, మ్యాక్సిమం అంటే 40 రోజులు దీక్ష అనుకున్నామండి. కొన్ని యజ్ఞాలు చేసేటప్పుడు సంవత్సరం పొడుగుతో యజ్ఞం జరుగుతూనే ఉండే యజ్ఞాలు కూడా ఉన్నాయి. అట్లా 12 ఏళ్ళు కంటిన్యూగా చేసిన యజ్ఞాలు కూడా అవన్నీ ఉండేవి పాత రోజుల్లో. ఇవన్నీ లేకుండా పోయినాయి ఇప్పుడు మనకి. ఆ దీక్షలు అట్లా ఉండేవి. ఈ దీక్షలు జీవితం మొత్తానికి సంబంధించిన దీక్ష. చిన్న చిన్న వాటికి దీక్ష కంకణంగా, ఎందుకంటే అది కంకణం అంటే ప్రొటెక్షన్. వినాయకుడు రక్ష పిచ్చిపిచ్చిగా కట్టుకోరు. ఏం తెలియనాడు అయ్యగారు ఎందుకు కట్టించంటే కంకణం కట్టుకుంటున్నాం అంటే మనకి ఆ వినాయకుడు రక్ష, వినాయక గిల్ ఎనర్జీ టు ప్రొటెక్ట్ దట్ వినాయక ఫర్ 9 days. ఎగ్జాక్ట్లీ. దుర్గాదేవి దగ్గర మండపం దగ్గర కట్టుకున్నామంటే అమ్మ ఈ కంకణం ద్వారా విల్ గెట్ ఎనర్జీ టు సేవ్ అండ్ ప్రొటెక్ట్. ఏమన్నా వ్యతిరేక పరిస్థితి వస్తే చిన్న చిన్న వాడికే మనం కంకణాలు కట్టుకున్నప్పుడు అసలు జీవితం అనే కాలాతీత స్థితిని బై కంట్రోలింగ్ ద బ్రెత్, టు కంట్రోల్ ద మైండ్ అండ్ కంట్రోల్ ద కాలాతీత స్థితికి వెళ్ళడానికి నీకు ఒక్కడికే అవకాశం ఉందరా బాబు. ఈవెన్ దేవలోకంలో ఉన్నవాడికి కూడా లేదు, మళ్ళీ మానవుడు కాబట్టి సాధన చేయాల్సింది. ఒక మాట బాగా చెప్పింది. టోటల్ ఈ సత్సంగ ఎసెన్స్ అంతా సాధన చెప్తారు అంతే. చేసుకున్నవాడికి చేసుకున్న మహాదేవ్ సార్, చేసుకున్న వాడికి చేసుకున్న మహాదేవ చెప్తాం. సాయి భక్తుల్లో అందరికీ ఒకటే ప్రసాదం ఎందుకు పెడతాడు ఆయన? మీరు చెప్పండి, ఓపెన్ చెప్పండి. సాయి భక్తులు అందరికీ ఆయన ఒకటే ప్రసాదం ఎందుకు పెడతాడు? పెట్టారు సార్. పొద్దునే ఓంకారం చేస్తాడు, మళ్ళీ పూజ చేస్తాడు, అష్టోత్తరం అయితే
షోడశోపచార పూజ చేసేవాళ్ళు ఉన్నారు, సద్గంధ పఠనం చేసేవాళ్ళు ఉన్నారు, భజన చేసేవాళ్ళు ఉన్నారు, సత్సంగం వినేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ సేవలు చేసేవాళ్ళు ఉన్నారు, బాలవిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇన్ని చేసేవా ఒకడు 10 చేస్తారండి, ఒకడు ఒకటే చేస్తాడు సార్. అందరికి ఇప్పుడు మీరు అన్నారు సమర్థం అన్నారు చూసారా, మళ్ళీ ఎక్కడికి వచ్చాం. నాకు ఈక్వాలిటీ ఎక్కడిస్తాడండి. ఈయన ప్రసాదం వాడికి ఒకటి పెడతాడు, ఈయనకు పెట్టేవాడికి ఇంకో రకం ప్రసాదం పెడతాడు. ఎంత ప్రసాదం అంటే మన సాధన మీద డిపెండ్ అయింది. ఇంకో మాట చెప్పండి మీరు అన్ని విషవృక్షాలు బట్ రెండు వృక్షాలు వంశవృక్షంలో ద బెటర్ 2 ఫ్రూట్స్ ఆర్ సత్సంగము అండ్ మీలాంటి వాటి సాధు పురుషులు సమాగం. సాయిరామ్ సార్, గురువు గారికి సాయిరామ్, శాస్త్రి గారికి సాయిరామ్ అండి. మా గురువు గారి నోటంటే ఒకసారి సత్సంగంలో మనస్సు మర్మము అనే బుక్ పేరు విన్నానండి. ఆ పుస్తకం నేను సంపాదించుకున్నాను. అది 1976లో దసరా నవరాత్రుల్లో స్వామి ఆ 10 రోజులు ఈ మనస్సు గురించి సత్సంగాలు చెప్పారండి. ఎస్పెషల్లీ ఆ 10 రోజులు ఆ పుస్తకం నేను సంపాదించుకున్నానండి. అది ఒకటో చాప్టర్ అండి. నేను ఫస్ట్ టైం ఒకసారి చదివేశాను, కానీ ఇంకా నా మైండ్కి ఎక్కలేదు అనిపించి మళ్ళీ దాన్ని 3 రోజులు చదివానండి. కానీ నేను దాని మీద ఇంకా సాధన చెయ్యాలన్నమాట అని అనుకున్నాను. అప్పుడు 3 రోజులైనా సాధన కాకపోతే అప్పుడు సాధన చెయ్యాలి, అందుకని 4 రోజులకు చాప్టర్ పెట్టుకోవాలి, ఇలా రోజు చదవకూడదు దీన్ని అనుకున్నాను. సాయిరామ్ అండి. సాయిరామ్ గురువు గారు. సాయిరామ్. సాయిరామ్ అండి. శాస్త్రి గారికి, గురువు గారికి నమస్కారం. శుద్ధి ఉంటే సిద్ధి అనే పదం చెప్పారు. అసలు అశుద్ధి ఏదో తెలిస్తే దాన్ని తోవేసి శుద్ధిపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఈ అశుద్ధిని చక్కగా చెప్పారు. 12 ఇవి చెప్పారు. దానికి 6 శుద్ధి చేసేటువంటి విధానాలు చెప్పారు. తర్వాత ఈ కాల నియంత్రణ అనేది మనం చేసేది కాదు, కానీ చేసుకునేది అనేది ఒకటి. నాకు 24 గంటలు ఉంటుంది, తమకు 24 గంటలు ఉంటుంది, గురువు గారికి 24. నా 24 గంటలని నేను దాన్ని ఇంగ్లీష్ లో గురువు గారు చెప్తారు ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అని బాగా మాట్లాడతారు. అట్లా నాకున్న 24 గంటలని కనుక సత్ కార్యక్రమాలకి, సదాలోచనలకి నేను నియంత్రించడానికి కొంత అధికారం ఉందనిపిస్తుందండి. దాన్ని గనక అంత మాత్రమే మనం దాన్ని కొంచెం నియంత్రణలోకి తెచ్చుకుని మన కాలాన్ని, ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పారు, చేసేవాడికే పని కానీ చేయని వాడికి ఏ పని కనపడదు, ఎప్పుడు ఖాళీగానే ఉంటాడు. చేసేవాడికి ఎప్పుడు ఖాళీ ఉంటుందో ఎప్పుడు పనే ఉంటుందండి. అట్లాగే అదే సూత్రం ఇక్కడ ఈ మలినములైనటువంటి మనలో ఉన్నటువంటి వాటిని ముందు కనిపెట్టగలగటానికి ప్రయత్నం చేసి సాధన చేసి, ఎప్పుడైతే అసలు ఆ సాధనతో మొదలు పెట్టామో మన గమ్యం దారిలోకి, మంచి దారిలోకి ప్రవేశించామని అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రథమంగా మన దోషాలని కనుక ఏమున్నాయో తెలుసుకోగలగడానికి సాధన చేసి, అలాగే సత్సాంగత్యము, సత్పురుషుల ఆశ్రయం ఇలాంటి వాటి ద్వారా మేము మంచి తెలుసుకుని గనక సాధన చేసినప్పుడు మా కాలాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది. తద్వారా శుద్ధి చేసుకోవడానికి వీలవుతుంది. ఇది శ్వాస, మనసు, కాలం అద్భుతమైన రిలేషన్. ఇంతవరకు ఆ రిలేషనే తెలియదు. కనుక మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి ముందు శ్వాసని కంట్రోల్ పెట్టుకొని సాధన చేస్తే, మనస్సుని కంట్రోల్ చేసుకుంటే నాకున్న 24 గంటలని నేను సద్వినియోగపరచుకోవడానికి వీలవుతుంది. తద్వారా ఈ జన్మకి కొంత ఒక ప్రయత్నంలో ఉండవచ్చు అని అర్థమవుతుందండి. కానీ కాలానికి కూడా నియంత్రణ చేసుకొని పొదుపు చేసుకోమని కూడా స్వామి శివోడిలో కాల పొదుపు కూడా చెప్పడం జరిగిందండి. సాయిరామ్ సార్. సాయిరామ్. ఇందాక మీరు ఒక చివరిలో చెప్పారన్నమాట, అంటే సైన్స్ చదువుకున్న వాళ్ళకి దగ్గరగా ఉన్నాము, దూరంగా ఉన్నాము అంటే, దగ్గరగా ఇప్పుడు ఏసీ రూమ్ లో ఉన్నాను సార్ నేను. నాకు ఏసీ కావాలంటే ఈ రూమ్ లో ఉంటే నాకు బాగా వస్తుంది. రైట్? రాత్రి మా అబ్బాయి పడుకున్నట్టు పక్క రూమ్ లో తలుపు తీసి పడుకున్నాను, నాకు కూడా వస్తున్నాడు. నాకు వచ్చినంత వాడికి రాదు కదా. ప్రాక్టికలీ నేను ఏసీ రూమ్ లో ఉన్నాను సార్. ఇప్పుడు నా రూమ్ లో ఏసీ ఉంది, పక్క రూమ్ లో కింద పడుకున్నాడు దేవుడి దగ్గర. నాన్న నాకు కూడా కావాలంటే నేను తలుపు తీసి పెట్టు. అంతే కదా.
చలికాలం మనకంటే మా అక్కర్లేదు. ఢిల్లీలో కూర్చున్నప్పుడు చలి రాత్రి కూడా హీటర్లు కూడా పెట్టుకున్నాను. 4 రోజులు హీటర్ కూడా పెట్టారు నేను ఉన్నప్పుడు. ఇప్పుడు వేడి కావాలంటే దగ్గరగా ఉంటే వస్తుంది సార్. దూరంగా కూర్చున్నా వేడి తగలట్లేదంటే తగలదు కూడా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన స్మాలెస్ట్ ఆఫ్ ఆటమ్ లో ఎస్పీడిఎఫ్ అని 6 ఆర్బిట్లు ఉంటుంది. మీరు KLMN అన్నారు. హ్యావ్ 4 ఆర్బిట్స్. ఎస్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఈ కక్షలో తిరుగుతుంటాయి. ఎస్పీడిఎఫ్ లో తిరుగుతుంటాయి. ఎస్ దగ్గరగా ఉంటుంది. పి అండ్ సెకండ్ ఎస్పీ, డి థర్డ్ లో, ఎఫ్ 4 ఆర్బిట్లు 4 ఆవృత్తాల్లో ఉన్నప్పుడు ఎస్ ఆర్బిట్ సెంటర్ కి దగ్గరగా ఉంటుంది. సెంటర్ అంటే భగవంతుడు అనుకోండి. ఎస్ అంటే సెంటర్ భగవంతుడు అంటే దగ్గరగా ఉన్నప్పుడు ఎస్ ఆర్బిట్ లో ఉండి ఆటోమేటిక్ ఎక్కువ గుంజుకునే భగవంతుని వైపు గుంజబడే శక్తి ఎక్కువ ఉంటుంది. అది ఈయన శక్తిని భగవంతుడి వైపు పెట్టించే భగవంతుడు కూడా గుంజుతుంటాడు. అంతే. అహంకారం అది ఆ దూరం, అది మీరు అనేది దూరం దగ్గర మళ్ళా ఎక్కడికి వచ్చామంటే అది అహంకారం అన్నమాట. అహంకారం తక్కువ ఉందా ఎక్కువ ఉందా? అంతే, కరెక్ట్. అహంకారం లేదనుకోండి ఆయన కలిసిపోతాం. మనం కలపపోయినా ఆయన కలుపుకుంటాడు. మనం కలవకపోయినా ఆయన కలుపుకుంటాడు. ముందు ఇప్పుడు ఎస్ఆర్బిట్ లో తిరిగి కొన్ని ఆటోమేటిక్ గా సెంటర్ లో కలిసిపోతాయి సార్ ఎలక్ట్రాన్స్. దాన్నే కే ఎలక్ట్రాన్ క్యాప్చర్ అంటాం. ఇప్పుడు ఏమన్నా సార్ తిరుగుతుంది దానికి ఎనర్జీ సార్. ఎనర్జీ అన్లిమిటెడ్ ఎనర్జీ కాదు కదా, లిమిటెడ్ ఎనర్జీ. అది ఎగ్జాక్ట్లీ అన్లిమిటెడ్ ఎనర్జీ కాదు కదా. తిరిగే ఎలక్ట్రాన్స్ కి తిరుగుతూ పోతే శక్తి కోల్పోతాయి సార్. కోల్పోయి చివరికి అయితే ఎనర్జీని సెంటర్ అస్తిత్వం కోల్పోతుంది. అద్భుతమైన నరేషన్ సార్ ఇది. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంటే తెలుసు. కెమిస్ట్రీ కొంచెం అంటే ఇంటర్మీడియట్ లో ఎస్పీడిఎఫ్ ఆర్బిట్, ఎలక్ట్రాన్ లో ప్రోటాన్ లో ఆర్బిట్లు వాళ్ళకి ఇది అనమాట. అవును. ఇంకెవరన్నా? ఎనీబడి? నాకు ఏం అర్థమైందంటే మన కంట్రోల్లో కొంచెం ఉంది, మన కంట్రోల్లో లేదని ఉంది. మన కంట్రోల్లో ఏది ఉందో అది మంచిగా పెట్టుకోవాలా. ఇప్పుడు చూడదాని ఏం చూస్తాము, ఏమి వింటాము, ఏమి మాట్లాడతాము, అదన్నీ జాగ్రత్తగా ఉండాలా. చాలా జాగ్రత్తగా ఉండాలా. సత్సంగంలో ఎప్పుడు 24 hours సత్సంగమే మనసులో ఉండాలి. అప్పుడే మనసు, అదర్వైజ్ మనసు ఇక్కడ అక్కడ తిరుగుతుంది. అది మన పూర్వజన్మ సుకృత కారణం ఇక్కడ అక్కడ తిరుగుతుంది. సాయిరామ్ కొంచెం ఇప్పుడు సినిమా ఎవరో పాట అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది. మనకి ఇక్కడ లాభాలా, అదే ఇక్కడ పెట్టాలా, అట్లా చాలా కష్టం సాయిరామ్. అదే ఏం చేయాలో ఏమీ అర్థం అవ్వలేదు సాయిరామ్. ఒకే మార్గం ఏమంటే స్వామి చెప్పిన ఎగ్జాంపులే. కోతి ట్రైనర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. కోతికి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఏం చేస్తాడు? అన్ని చోట్ల తిరిగేదాన్ని ఒక కర్ర మీద పైకి కిందకి పోయేటట్టుగా ట్రైనింగ్ ఇస్తాడు. అంటే అన్ని చోట్ల పోయే బదులు అది ఒక చెట్టుకో లేదా ఒక కర్రకో దాని మూమెంట్ లిమిట్ అయిపోతుంది. అట్లా అనేకంగా మన మైండ్ రకరకాలుగా పోతున్నప్పుడు దాని ఒక పాటకో లేకపోతే ఒక శ్వాసకో లేకపోతే ఒక సాధనకో లేకపోతే ఒక పర్టికులర్ నామానికో లింక్ చేయటం. కొంతకాలం పోయేటప్పటికి ఏమవుతుంది? సపోజ్ ఒకే ఒక నామం అలవాటు అయింది, మనకి తెలియకుండానే నామం అదృశ్యమైపోతుంది, అనుభూతి మిగిలిపోతుంది. కారణం ఏంటంటే ప్రపంచం అనేది 5 లక్షణాల సమ్మేళనం. ఈ 5 లక్షణాల సమ్మేళనాన్నే అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం అని చెప్తారు. అస్థి అంటే ఉన్నది, ఎగ్జిస్టెన్స్. భాతి అంటే జ్యోతిర్మయం, ప్రకాశం. ప్రియం అంటే చాలా ఇష్టమైంది. దీన్నే సత్తు, చిత్తు, ఆనందం అన్నారు. పేర్లు మారారంతే. వీటితో పాటు ఒక నామము, రూపము మనుషులకు ఉన్నది. సపోజ్ అన్నం తిన్నాం. అన్నం అంటే ఏమిటి? దానికి ఒక ఆకారం ఉన్నది, దానికి ఒక పేరు, అన్నం అనే పేరు ఉన్నది.
అది తినేసాం. తినేసాక ఏమైంది? అది ఎనర్జీగా మారిపోయింది. ఆ ఎనర్జీకి ఎనర్జీ ఉన్నది కానీ ఈ నామరూపాలు లేవు. అట్లా భగవంతుడికి అస్థి భాతి ప్రియం 3 లక్షణాలు ఉన్నాయి. మానవుడికి ఆ మూడిటితో పాటు ఈ 2 ఎక్స్ట్రా నామం రూపం ఉన్నాయి. సో ఈ నామాన్ని రూపాన్ని మెల్లిగా ఎట్లా వదిలించుకోవాలి చూసేదానికే సాధన. ఈ 2 వదిలిపోతే మిగిలేది ఆ 3. ఆ 3 అంటే అది భగవంతుడు. దీనికోసం అనేక నామాల నుంచి ఒక్క నామం పట్టుకోవటం. ఆ ఒక్క నామం మీద తిరుగుతున్నప్పుడు మనకి తెలియకుండా నామం పోతుంది, అనుభూతి మిగిలిపోతుంది. అట్లా అన్నం తిన్నాము, మనం తిన్నది అన్నము, కానీ అది మిగిలిపోయింది అన్నం కాదు, రూపం లేదు, నామం లేదు, ఎనర్జీ మిగిలిపోయింది శరీరంలో. అట్లా దీన్ని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సో ఎనీ అదర్ క్వశ్చన్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సైరం శంకర్ సరస్వతి గారు. 1 minute, 1 minute, sir. 1 minute, sir. 1 minute, sir. శాస్త్రి గారు, ఇవాళ రుద్రం టైం అయిపోతుంది అనుకుంటూ ఒక అంటే ఇది చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు సార్. నాకు 4 days నుంచి కొంచెం ఫీవరిష్ గా ఉంది. జస్ట్ 50 seconds హార్ట్ ఆగిపోయింది సార్. సాయిరామ్. నాకు తపన లోపల రుద్రాన్ని జాయిన్ అవ్వాలి. చూసారా? గట్టిగా కుదిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది సార్. ఎందుకు ఇలా జరిగింది సార్? తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. లే వద్దమ్మా, దాని టైం వచ్చేదాకా మనం వెయిట్ చేయటమే. ఏం తొందర ఆగిపోయిన హార్ట్ మళ్ళీ ఎలా మళ్ళీ కొట్టుకుంది సార్? ఎస్ వస్తుంది, ఇట్స్ పాసిబుల్. అదే భగవత్ శక్తి అమ్మా, చైతన్యం, భగవత్ చైతన్యం. ఆయన అంటే ఒక కర్మని ఆ రూపంలో తీసేశారు. ఆ అనుభూతి ఏదైతే జరగవలసి ఉందో, యాక్చువల్ గా యోగి కూడా హార్ట్ బీట్ ఆగుతుంది, పూర్తిగా ఆగిపోయి నియంత్రణలో ఉంటుంది, మళ్ళీ కొట్టుకుంటుంది. సమాధిలోకి దీర్ఘ సమాధిలోకి పోయినప్పుడు హార్ట్ బీట్ కూడా లేకుండా నియంత్రణ వచ్చేస్తుంది. మనకి తెలియకుండా స్వామి మన ఎట్లా ఉత్తమ స్థితిలోకి తీసుకుపోతారో ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అంతే. రియలీ సార్, ఒక 50 seconds నో హార్ట్ బీట్. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. భగవంతుడి అనుగ్రహంతో ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. సార్ సాయిరామ్. ఓకే, మాట్లాడండి. గురువు గారు సాయిరామ్ అండి. శాస్త్రి గారు సాయిరామ్. చెప్పండి. రుద్ర పఠనంతో గాని, రుద్రం వినటం వల్ల గాని, రుద్ర భాష్యం వినటం వల్ల గాని అసాధ్యం సుసాధ్యం అవుతుంది అనడానికి ఇప్పుడు సరస్వతమ్మ గారి అనుభవమే తార్కాణం. అవునండి, ఇలాగా స్వామి స్టూడెంట్స్ కూడా ఎన్నో అనుభవాలు ఈ రుద్రం వల్ల జరిగి చెప్పారండి. అందులో ఒకటి ఏమిటంటే, ఒక అబ్బాయి చెప్పాడు, వాళ్ళు ఒక కేఫ్ పెట్టుకున్నారట, దానికి అసలు డిమాండ్ లేదు, పాపం నష్టపోతూ ఉన్నారు. ఆ అబ్బాయి ఏమో స్వామి స్టూడెంట్, ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడంటే, రుద్రం ఉన్నంతకాలం రోజు చదువుతుంటే కస్టమర్స్ నెమ్మదిగా పెరుగుతూ వచ్చారు. తర్వాత ఏమైందంటే, ఇంకా తను స్వామి దగ్గరికి వచ్చేయాలి కాబట్టి రుద్రం క్యాసెట్ రోజు ప్లే చేయమని వాళ్ళ నాన్నగారు చెప్తే, రోజు హోటల్లో ప్లే చేస్తే ఆ కస్టమర్స్ బాగా పెరిగి ఆ కేఫ్ 3 పువ్వులు 6 కాయల్లాగా బాగా అభివృద్ధి చెంది లాభం బాటలో పట్టారని చెప్పారండి. ఈ విధంగా అనేక అనుభవాలు ఉన్నాయండి రుద్రపట్టణంలో. అటువంటి రుద్రాన్ని భాష్యం చెప్తున్న మీకు ధన్యవాదాలండి. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ తల్లి. మనోహర్ మాట్లాడు. సాయిరామ్ గురుగారు. సాయిరామ్. రుద్రపట్టణం గురించి నా అనుభవం ఏంటంటే, నేను కింద కూర్చోలేని పరిస్థితి. సాయిరామ్. ఒకవేళ బలవంతంగా కూర్చున్నా ఒక అరగంట కంటే ఎక్కువ కూర్చోలేని పరిస్థితి. ఈ మధ్యన పర్తి యాత్రలో రుద్రము చదవటానికి ఆడిషన్ తీసుకోవడానికి వచ్చారు. దాన్ని మొదలు రుద్రం చదువుతుంటే ఒక అరగంట కూడా అసలు కూర్చోవడం లేవటం పట్టుకొని కూర్చొని లేచే పరిస్థితిలోకి వెళ్ళి
ప్రాక్టీస్ సెషన్‌లో 4 గంటలు, 5 గంటలు కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేపించినా గూడా, ఆ స్వామి దయ వల్ల నేను కూర్చోగలిగాను. సాయిరాం. అంతే కరెక్ట్ ఆ మాట. ఆయన దయ వల్ల. పవరు ఆ స్వామి అట్లా ఎంత ఇచ్చారో రోజుకి చాంటింగ్ జరుగుతూనే ఉంది. అసలు అంతసేపు నేను కూర్చోగలనా అని అనుకునే పరిస్థితిలో స్వామి దయ వల్ల ఇప్పుడు ఒక 3 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా పట్టణంలో కూర్చోగలుగుతున్నాను. Yes. ఈ శక్తి అంతా రుద్రము చదవటంలోనే స్వామి ఇచ్చారు. ఆ రకంగానే నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. చాలా సంతోషం. ఇప్పుడు కూడా రోజు ఎందుకంటే చాంటింగ్ స్థిరత్వం అనేది చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్. అందుకనే గణపతి ఆకారం చూడండి ఎట్లా ఉంటుంది, పెద్ద బొజ్జ, చిన్న కాళ్ళు. ఎందుకు అవన్నీ? దే ఆర్ ఓన్లీ సాంకేతికం. ఆయన ఉండే స్థానం ఏమిటి? మనం కూర్చునే చోటు మూలాధార స్థానం. ముందు స్థిరాసనం కుదిరితే తప్ప శుద్ధి సాధ్యం కాదు, శుద్ధి సాధ్యం అయితే తప్ప సిద్ధి సాధ్యం కాదు. అందుకనే ఆసన శుద్ధి అనే మాట కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒకే జాగాలో కూర్చుని సాధన చేయండి, లేదు ఒకే నామాన్ని పట్టుకుని చేయండి, క్రమం తప్పమోకండి. అందులో ఉద్దేశం ఇది. అది మెల్లిమెల్లిగా ఎట్లాంటి వాడినైనా ఏ స్థితికైనా తీసుకుపోగలిగినటువంటి అవతారం ఇది. దాన్ని నమ్మటం, మనం కామ్గా చేసుకోవటం, అంతే. కరెక్ట్ అండి. సాయిరాం. ధన్యవాదాలు. సాయిరాం. సాయిరాం. సాయిరాం అండి. సాయిరాం. మీరు సోహం అనేటువంటి దాంట్లో సకారండి శాస్త్రదీక్షా పురుషోక్తం వచ్చింది. మరి అహా అనేటువంటి అన్ని హిరణ్యవర్ణ అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ పద్ధతిలో మనం వేదోక్తం అనేటటువంటిది పురుష సూక్త విధానంలో ఇది భగవంతుని ఆరాధించటం, శ్రీ సూక్త విధానంలో ఆరాధించటము, అదే ఆంజనేయ స్వామిని ప్రేమని సూక్తం అని ఈ విధంగా అంటూ ఉంటాం. అనేటటువంటివి వచ్చినాయా అని అనుకుంటున్నాం. దానికి చెప్పండి. అంటే ఈ రుద్రాన్ని గురించి 2 రకాల భావాలు ఉన్నాయి. మనకి రుద్రంలో ఏకాదశి రుద్రులు అనే భావాన్ని మీకు తెలుసు కదా. ఈ ఏకాదశి రుద్రభావానికి, ఈ ఏకాదశి అనువాకాలకి సంబంధం, ఈ ఏకాదశ అనువాకాలు ఏకాదశి రుద్ర సంబంధమైన తత్వంగా చెప్పేది ఒక పద్ధతి ఉన్నది. అట్లా కాకుండా రుద్రంలో ఇప్పుడు ఏదైతే మనం శ్రీరుద్రం అని చెప్పుకుంటామో దాన్ని ఏమన్నా మొదటి రుద్రం అని, రెండో రుద్రం మిగతా రుద్రాలు 2 నుంచి 8 దాకా లుప్తమైపోయినాయని, 11వ అనువాకంలో ఏదైతే 11 అంటే ద్విత్వం 2, ఆ తత్వం ఏదైతే చెప్పుకుంటామో అది మన్యు సూక్తం అని, ఆ మిగతావి ఎట్లా ఉన్నాయో ఎక్కడ ఉందో మనకి అది లుప్త భాగం మనకి తెలియటం లేదనేది ఒక థియరీ కూడా ఉన్నది. ఏది ఏమైనా అంటే మన్యు సూక్తంలో మనం చెప్పే భావం కూడా ఏకాదశి అనటంలో ఉద్దేశం ఏంటంటే కార్యాచరణ పరమైనటువంటి రుద్రతత్వం. అంటే శివ అన్న తత్వంలోనే ఉన్న ఈ శివ ఈశ్వర అనే పదాలకు ఒక సందర్భంలో చెప్పిన మాట గుర్తు చేసుకునేటట్టయితే, స్థాణువుగా ఉన్నప్పుడు అంటే చైతన్యరహితంగా విశ్వం మొత్తం తనే అయినటువంటి స్థితి, ఏకాత్మ స్థితి, దాని శివత్వం అనుకున్నప్పుడు ఈ సృష్టి చేయాలి అనే సంకల్పం ఎప్పుడైతే తీసుకున్నాడో ఆ సృష్టి సంకల్పాన్ని తనలో ధరించగానే ఆ కామం వచ్చింది. కామంతో కలిపిన ఈశ్వరుడు కాబట్టి కామేశ్వరుడు అయినాడు. కామేశ్వర శబ్దానికి అర్థం అది. ఈ కామేశ్వర తత్వంలో ఈశ్వర అంటే అధికారి, కామం అంటే ఏమిటి? కా ఆ మా. ఈ కామ అనే శబ్దంలో ఉన్న 3 అక్షరాలు కా ఆ మా, అదే కామాక్షి. ఈ కామాక్షి తత్వం, కామేశ్వర తత్వం, కామేశ్వరి తత్వం, వీటిల్లో ఈ కా ఆ మా అనే 3 అక్షరాల నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు, ఆ సంబంధించిన శక్తులు ఎడమ కంటి నుంచి నేనున్న బ్రహ్మ వాణి బ్రహ్మలు, కుడి కంటి నుంచి నేనున్న విష్ణుమూర్తి లక్ష్మీదేవులు, ఆ మధ్యలో ఉన్న కంటి నుంచి నేనున్న పరమేశ్వరులు, వాళ్ళు 3 దీనిగా ఉత్పన్నమై ఈ సృష్టి స్థితి లయ క్రమాలు చేశారని, ఒరిజినల్ తత్వం అది నిరాకారం అని, ఈ వ్యక్త రూపంలో వచ్చిన దాన్ని ఆ 2గా భావించే అనుభూతి మనకు కలిగేదానికి దానికి ఆ దృఢమైనటువంటి సంకల్ప పరంగా అంటే మన్యు సూక్తం. మన్యు అంటే ధార్మిక దృఢ సంకల్పం అని కూడా అనుకున్నాం, అంటే యాక్షన్ ఫారం ఆఫ్ రుద్ర అని.
దానికి సంబంధించింది హనుమంతుడని. అంటే సేవ, దృఢ సంకల్పం, భక్తి, ఈ సమన్వయంతో ఏకత్వమైనటువంటి విశ్వం అంతా ఒకే ఒక చైతన్యంలో ఏకత్వ భావానికి పోవటం అన్న పరమైనటువంటి అన్యాయంగా చెప్పుకోవచ్చు. ఈ 11 అనువాకాల్ని 11 రుద్దులకి సంబంధించిన చెప్పే ఒక మాట కూడా ఉన్నది. అట్లా కాకుండా 1, 11 ఉన్నది, మధ్యలో ఉన్నవి కనపట్టే క్లుప్తమైన అనే 9 అనే మాట కూడా ఒకటి ఉన్నది. అది పూర్తిగా మనకి అంతకన్నా వివరం తెలియదు నాకు. అది సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్. ఇది అవతారతత్వంలోని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో ధర్మం 4 పాదాలు, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగంలో 1 పాదం. కలియుగంలో స్వామి అవతారం. ఇది జ్ఞాన అవతారం. ఇది స్వామి అప్పుడప్పుడు అంటుంటారు, రాబోయే రోజులు ఇంకా మంచి వస్తాయి, స్వర్ణయోగాలు వస్తాయని చెప్తుంటుంటారు. అది ఎలాగా, దాని గురించి అని అడిగారు అని నేను చెప్పేసి అన్నారు కదా. నాకు ఈ మధ్య గురువుగారు స్వామిని దర్శించిన మహాయోగుల్లోని నారాయణ స్వామి దీన్ని దర్శించి ఆయనకు ఒక ప్రశ్న వేశారు. ఒకసారి మార్కెట్ మహాశివుడు భగవాన్ బాబా వారికి అవతారపేట నుంచి ఒక ప్రశ్న వేశారట. మీరు షిరిడీ బాబాగా అవతరించారు కదా, బాబా మహానిష్కర్మణ తర్వాత 8 సంవత్సరాలు మీరు సత్యసాయి బాబా అవతరించారు కదా, ఆ 8 సంవత్సరాలు మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. అప్పుడు బాబా ఎక్కడ ఉంటాను, నేను విశ్వమంతా వ్యాపించి ఉంటాను, నాకు చోటు అనేది లేదు, నేనే విశ్వమై ఉన్నాను అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఈ అవతారం 4,32,000 సంవత్సరాలు జరిగిన దాకా బాబా విశ్వమంతా ఉన్నారు అని అనుకోవచ్చా అని? బాబా విశ్వం అంతా ఎప్పుడు ఉంటారు, కానీ సందర్భానుసారం. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా అంటే నిరాకార పరశక్తి అనుకోండి. దేవానాం కార్యసిద్ధ్యర్థం అంటే ఏంటి? దైవ లక్షణాలు గల మానవుల యొక్క కార్యాలు సిద్ధించే దానికోసం ఉత్పన్నేతి సా నిత్య అభిధేయతి. అంటే సా అనేది నిరాకార పరశక్తి ఎప్పుడు ఉన్నదే కాబట్టి, ఎందుకంటే నిత్య. ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు లేదు అనే స్థితి లేదు. కాకపోయినా సరే సందర్భానుసారంగా ఒక పర్టికులర్ రూపం తీసుకున్నప్పుడు అవతరించింది అనే మాట చెప్పటం అనే మాట ఉన్నది తప్ప, అవతరించటం అవతరించకపోవటం అనే స్థితులు రెండిటికి అతీతమైన నిత్యాతత్వం భగవంతుడు. అట్లా అంటే సత్యసాయిగా అవతరించారంటే అర్థం ఏమిటి? ఆ కొద్ది కాలం పాటు 86-87 సంవత్సరాల పాటు ఒక శరీరాన్ని ధరించి తన శక్తిని ఆ శరీరంలో లిమిట్ చేసినట్టుగా కనపడ్డారు. అన్లిమిటెడ్ శక్తికి ఒక తొడిగారు, తొడుగు తీసేశారు, విశ్వం అంతా ఉన్నారు. సపోజ్ గాలి ఉన్నది, గాలికి ఆకారం లేదు, బుడగలో ఊదాము, బుడగ ఆకారం వచ్చింది. ఇంకో పెద్ద బెలూన్లో ఊదాము, బెలూన్ ఆకారం వచ్చింది. గాలి మూలంగానే ఆకారం వచ్చింది, కానీ గాలికి ఆకారం లేదు. అట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే జ్ఞానం అనేది చివరి వరకు ఉంటుందని. ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఉండేది ఏక చైతన్యం, అదే జ్ఞానం, అదే భగవంతుడి యొక్క, అది తన యొక్క తపస్సు, తన యొక్క మహత్తరించే సాలెపురుగు పొట్టలో నుంచి వచ్చిన జిగురుతో చేసిన దారంలాగా ఈ ప్రపంచాన్ని చేశారు. సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఉపసంహరించిన మళ్ళీ ఆయనలోనే లేమైపోతుంది. అందుకనే పంచకార్యం భగవంతుడు అని. సృష్టి, స్థితి, లయం, తిరోధానం అంటే మొత్తం విత్డ్రాయల్. ఈ మొత్తం విత్డ్రా చేసినప్పుడు అసంకల్పంగా అర్ధస్థితిలో ఉన్న జీవులు కూడా విత్డ్రా అయిపోతారు. మళ్ళీ పునఃసృష్టి 5వ కార్యక్రమం చేసేటప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఆగిపోయినారో వాళ్ళు అక్కడెక్కడి నుంచి ఆ భగవంతుడి సంకల్పానుసారం మళ్ళీ సృష్టించబడతారు. అందువల్ల ఏ సంస్కారాలతో ఎన్ని యుగాల మట్టి ఎన్ని ఉన్నామో మనకు తెలియదు. కాబట్టి వీటిని వదిలించుకునే మార్గం ఏమిటంటే ఆ కాలాతీతుడైన భగవంతులో కలిసిపోయినప్పుడు మాత్రం ఇవన్నీ లేకుండా పోతాయి. కాబట్టి దానికి దీక్షా కంకణ బద్ధులు కండి అన్న మాటని ఈ శోభ్య పరిచర్య అన్వయంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు శాస్త్రి గారు. సాయిరామ్. సాయిరామ్. ఓకే సార్, కెన్ కంక్లూడ్ హియర్. అందరికీ నమస్కారం. నెక్స్ట్ వన్ డే వేరే ప్రోగ్రామ్ ఉన్నది కదా, వేరే చెప్తారు. I will tell the alternate date.